హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. ఎట్లా ఉన్నాయి స్పైసీ నూడిల్స్? జ్యూసీ స్పైసీ నూడిల్స్. జ్యూసీగా చేశాను ఫ్రెండ్స్. అది చాలా టేస్టీగా ఉంది, స్పైసీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, సన్నగా చీరుకోవాలి ఉల్లిపాయని. పద్దాక ఇడ్లీ దోశ అంటారు. అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్గా చేసుకుంటూ తినాలి, బాగుంటుంది. సన్నగా చీరేసుకోవాలి. 2 నూడిల్స్ ప్యాకెట్లు, కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసాను. దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇట్లా ఏగితే చాలు. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం. ఒక లోటాడు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈలోపు ప్యాకెట్లు ఓపెన్ చేసి, 2 స్పైసీగా ఉంటుంది, చిల్లీ సాస్ లాగా ఉంటుంది 2 ప్యాకెట్లు. ఒకటేమో పొడి మసాలా టైప్లో ఉంటుంది. పొడి మసాలా కూడా కట్ చేసి పోసుకుందాం బౌల్లో. ఒక్క ప్యాకెట్కి మసాలా పొడి 1 ప్యాకెట్ ఉంటుంది. 2 ప్యాకెట్లు కాబట్టి 2 ఉంటాయి దాంట్లో. ఇవేమో రెడ్ చిల్లీ సాస్ లాగా రెడ్గా ఉంటుంది, బాగా స్పైసీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ ఎక్కువ పడతాయి, నీళ్ళు తొందరగా, నూడిల్స్ తొందరగా ఉడకవు, ఎక్కువ వాటర్ పడతాయి. అందుకే కొద్దిగా వాటర్ ఎక్కువే పోసాను. జ్యూసీగా కావాలన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. జ్యూసీగా వద్దనుకుంటే కొంచెం తగ్గించి పోసుకుంటే సరిపోతుంది. మసాలా పొడి కొంచెం వేస్తున్నా, మళ్ళీ కొంచెం ఉడికాక మళ్ళీ కొంచెం వేయచ్చు. ఇప్పుడు కొంచెం వేస్తే నూడిల్స్కి పడుతుందని కొంచెం మసాలా పొడి వేసాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇట్లా చేసి పెడితే. ఇట్లా స్పైసీగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. డిఫరెంట్ టేస్ట్ వచ్చి తింటారు ఇష్టంగా.
ఇంకా కొంచెం పొడేసి ఇంకా కొంచెం మిగిలిందిగా అది మిగతాది ఇప్పుడు వేసేసాను. ఇప్పుడు దీంట్లో చిల్లీ సాస్ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ సాస్, అది కట్ చేసి అది కూడా కలుపుకుందాము. ఇప్పుడు దీనంతా కలుపుకుందాము. టేస్ట్ కూడా బాగుందండి, డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రోజు చెప్పిన అప్పుడప్పుడు చేసి పెడతా ఉండొచ్చు, రోజు తినకూడదు కానీ. అంతే, రెడీ అయిపోయింది. స్పైసీ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా వచ్చినాయి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.